సువార్త 10వ అధ్యాయము 17వ వచనము. ఆయన బయలుదేరి మార్గమున పోచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయుదనని ఆయన అడిగాను. చాలా చిన్న ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ మంచి సమయంలో నీ పాదముల యొద్ద చేరి నీ మాటల కొరకు, నీ జీవ వాక్కు కొరకు, జీవింపచేసే నీ మాటల కొరకు నీ వైపు చూస్తున్నాం నాయన. ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరిచే దేవుడవు, ఆశతో నీ వైపు చూస్తున్నామయ్యా. నీ వాక్కు మాకు అందించబోతున్నందుకు వందనాలు. నీ మాటల ద్వారా నాతోనూ, మాతోనూ, మా అందరితోనూ నీవే మాట్లాడబోతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నా. నీ దాసుడు వట్టివాడు, మట్టివాడు. నీ దాసుని ముఖాంతరములో నుండి నీ వాక్కును మీరు అందించబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు అను శక్తి కలిగిన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ఇక్కడ మనం చదవబడిన వచనంలో గమనిస్తున్నాం, ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ ఒకడు యవనుడు. ఇక్కడ యవనస్తుడు అని లేదుగా బ్రదర్, మీరు యవనుడు అంటారేమో. ఇదే ఉపమానం మరలా మత్తయి సువార్తలో కూడా 19వ అధ్యాయంలో మనకు కనబడింది. అక్కడ స్పష్టంగా వ్రాయబడి ఉంటది యవనుడు. ఏమండి, యవనుడు. ఒక యవనుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. యేసు ప్రభు మార్గాన వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అతను వచ్చిన విధానాన్ని మనం చూస్తున్నాం. పరిగెత్తుకుంటూ వచ్చాడండి. పరిగెత్తుకొని వచ్చి తర్వాత చేసిన పని అత్యద్భుతం కదా. ఆయన ఎదుట మోకాళ్ళుని, ఆయన ముందు మోకాళ్ళు ఉన్నాడట. వారు ఎక్కడ ఒక మందిరంలో లేరు, లేకపోతే ఒక ఇంటిలో లేరు, ఒక గదిలో లేరండి. యేసు ప్రభు మార్గమున పోవచ్చున్నాడు, అంటే దారిలో ఉన్నాడు. ఆ దారిలో ఉన్నప్పుడు ఈ యవనస్తుడు పరిగెత్తుకుంటూ యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. రావడం మాత్రమే కాదు కానీ అత్యద్భుతమైన విషయం, యేసు ప్రభు ముందు మోకరించాడట. ఏమండి, ఈరోజు సంఘాల్లో, మందిరాల్లో మోకరిస్తున్నారా? మోకరించడం అనేది పెద్ద నామోషిగా మారిపోయింది. దేవుని సన్నిధిలో మోకరించి ప్రభువుకు మొరపెట్టడం అనేది బహు అరుదుగా చూసే రోజులకు మనం వచ్చేసామండి. ఇక్కడ నిట్ట నడి రోడ్డు మీద ఆ యవనస్తుడు రావడం విశేషం కదా. ఇప్పుడు యవన కాలంలో ఉన్న వాళ్ళకి సహజంగా ఉండే ఆలోచనలేంటి? ఇంకా ఏవో లోకంలో వాటి విషయాల్లో యవనస్తులు సహజంగా ఉంటారు. అయ్యా దేవుని సన్నిధికి రండి, వద్దాంలేండి, చాలా టైం ఉంది, రావచ్చులేండి, ఇప్పుడే ఏముంది. ఏమండి, ఇలా మాట్లాడే వారిని మనం సహజంగా చూస్తూ ఉంటున్నాం. యవనుడు యవన కాలంలో యేసు ప్రభు దగ్గరకు రావడమే అద్భుతమైతే, వచ్చి యేసు ప్రభు ముందు మోకాళ్ళు ఉన్నాడట. మోకాళ్ళు ఉన్న తర్వాత తను అడిగిన ప్రశ్న చూసారా? సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలను? తను అడుగుతున్న ప్రశ్న ఇంకా అద్భుతం. నిత్య జీవానికి నేను వారసుడిని కావాలి, నిత్య నరకానికి నేను పోవడానికి వీల్లేదు, నిత్య జీవానికి నేను వారసుడిని అవ్వాలని ఆశపడుతున్నాను, నన్ను ఏం చేయమంటావు? ఒక అద్భుతమైన వ్యక్తిని మనం ఇక్కడి వరకు చూస్తున్నాం కదా. రోడ్డు మీద యేసు ప్రభు వెళ్ళిపోతూ ఉంటే యవన కాలంలో ఉన్న ఈ వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి రావడం అద్భుతం. యేసు ప్రభు ముందు తనను తాను తగ్గించుకొని మోకరించడం ఇంకా అద్భుతం. తను అడుగుతున్న ప్రశ్న కూడా ఈ లోకానుసారంగా ఏదో కావాలనో, లేకపోతే తను
ధనవంతుడు అనేది విషయం తర్వాత చూస్తాం. వేరే సువార్తల్లో ఇదే ఉపమానంలో అధికారి అని కూడా చూస్తాం. అంటే అతడు అధికారం కలిగి ఉన్నాడు, ధనం కలిగి ఉన్నాడు, యవన కాలంలో బలాన్ని కలిగి ఉన్నాడండి. ఇవన్నీ కలిగి ఉన్న వాళ్ళు సహజంగా దేవుని వైపు చూస్తున్నారా? కొంచెం సిరి సంపదలు పెరిగితే ఇంకా అసలు మేము అఫీషియల్లో మేమేంటి అన్నట్లుగా నడుచుకునే వారిని మనం చూస్తున్నాం. మంచి ఆరోగ్యం ఉండి బలం ఉంటే దేవుని వైపు చూడకుండా లోకంలోనే కొట్టుకుని పోయే వారిని మనం చూస్తున్నాం. ఇక్కడ ధనం ఉంది, అధికారం ఉంది, బలం ఉంది, కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చాడండి. యేసు ప్రభు ఎదుట తన్ను తాను తగ్గించుకొని మోకరించి ఒక అద్భుతమైన ప్రశ్న అడుగుతున్నాడు. నిత్య జీవానికి నేను వారసుని కావాలి, నిత్య జీవం నేను పొందుకోవాలి, ఈ లోకయాత్ర ముగిసిన పిమ్మట ఆ నిత్య రాజ్యంలో నేను నీతో ఉండాలి ప్రభు, నన్ను ఏం చేయమంటావు? అద్భుతమైన ప్రశ్న. ఏమండి, యవన